చికెన్ బగారా రైస్ చేసినాం. ఈ రోజు కొత్తిమీర చికెన్ స్పెషల్ గా చేయాలనుకుంటున్నాం. ఈ రోజు కొత్తిమీర చికెన్ కావాల్సిన ఐటమ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందర కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి, టమాటా, ఇది కూడా కావాలి. దాని మీరు తీసుకురా అది కొత్తిమీర, మిరపకాయలు రెండు మిక్స్ చేసి బాగా మెత్తగా దంచుకోవాలి. కొత్తిమీర చికెన్ చేయడానికి బాగా చాలా మెత్తగా, ఎంత మెత్తగా అంటే మిక్సీ పెట్టుకునే విధంగా చేసుకోవాలి. కాబట్టి మేము ఇక్కడ వచ్చినాం కాబట్టి బయట మిక్స్ చేసుకునే అవకాశం లేదు. అందుకే చేతితోటి మొత్తం బాగా నీట్ గా మెత్తగా చేసుకుంటాం, రెండు కలిపి మొత్తం నీట్ గా. ఇప్పుడు వీటిలో వేయాల్సిన ఐటమ్స్ కారం పొడి, అలాగే చింతపండు, అల్లం పేస్టు, కొబ్బరి పొడి అండ్ బుడ్డల పొడి అండ్ మటన్ మసాలా మిక్సింగ్ అన్ని మిక్స్ చేసిన తర్వాత మంచిగా కొత్తిమీర చికెన్లో వేయాల్సిన ఐటమ్స్ ఇవన్నీ. కొత్తిమీర పేస్ట్ తయారవుతుంది, బాగా మెత్తగా దంచేస్తున్నారు. మిరపకాయలు రెండు మిక్స్ చేసినారు ఇవన్నీ. తర్వాత కోడి కటింగ్ కి సిద్ధంగా కూడా ఉంది. కోడి కట్ చేసిన తర్వాత వీటిని మంచిగా మసాలా కలిపి ఐటమ్స్ కొత్తిమీర చికెన్ తయారవుతుంది. హలో ఫ్రెండ్స్, ఫస్ట్ గా ఆయిల్ వేస్తున్నాము చికెన్ కొత్తిమీర చికెన్ చేయడానికి. ఇప్పుడు ఉల్లిగడ్డ నూనె గరం అయింది, ఉల్లిగడ్డ వేస్తున్నాం ఫ్రెండ్స్. కర్రపాకు ఉల్లిగడ్డ ఎర్రగా అయిపోయింది. తర్వాత కర్రపాకు యాడ్ చేయాలి. తగినంత పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెష్గా కడుక్కున్న చికెన్ వేసేది, నీట్గా వేసి బాబు కింద పడకుండా. ఫైవ్ మినిట్స్ ఆవిరి కావడానికి, మొత్తం వాటర్ పోవడానికి మూసి పెట్టుకోవాలి మూత. 5 నిమిషాలు టైం అయిపోయింది. ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి. ఇగో వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు చింతపండు రసం నీళ్ళు వాడుకోవాలి. చింతపండు రసం వేసినాం. ఇప్పుడు మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. అల్లం పేస్ట్ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు టమాటా కూడా వేయాలి. ఇప్పుడు టమాటా, అది క్యాప్సికమ్, టమాటా రెండు మిక్సింగ్ చేయాలి. కలుపు ఒకసారి మంచిగా నీట్గా మొత్తం నీట్గా కలుపుకోవాలి. అంతా మిక్సింగ్ అయ్యేది. టమాటా, క్యాప్సికమ్, అల్లం పేస్ట్ అన్నీ వేసాం కదా, మంచిగా ఒకసారి ఆయిల్లో అంతా ఇదైతే టేస్టీగా అనిపిస్తుంది మంచిగా నీట్గా. ఆఖరిగా ఎప్పుడెప్పుడుగా ఎదురు చూస్తున్నా మన కొత్తిమీర చికెన్ రెడీ కావడానికి కొత్తిమీర, పచ్చిమిర్చి మిక్సీ బాగా మెత్త చేసుకున్నది వేయాల్సి వస్తుంది. వేసేస్తున్నాం అంతా నీట్గా, మొత్తం మిక్సింగ్ అయ్యే విధంగా. కొబ్బరి పొడి, బుడ్డల పొడి, నువ్వుల పొడి అన్నీ మిక్సీ పట్టినవి చిక్కగా రావడానికి చేరువ 3 మిక్సింగ్ వేసేస్తున్నాం. ఒకసారి మంచిగా నీటి కలుపు బాబు. లాస్ట్ ఎండింగ్లో సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోవాలి.
మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఉప్పు మంచిగా కలుపుకోవడానికి మీరు టోపీ తీసిన లాస్ట్లో ఎండింగ్లో ఇంకా ఒక 5 minutes వరకు మూత పెట్టుకొని ఉంచేసి తర్వాత దించేసుకొని ఇంక తినడమే. ఇంకా చికెన్ కొత్తిమీర చికెన్ రెడీ అయిపోయింది. ఇలా టేస్ట్ ఎలా ఉందో చూడాలి. మరి గ్రేవీ చూస్తేనే నోరు ఊరిపోతుంది. తిని చెప్తాను మన బాబు ఎలా ఉందనేది. చాలా కొత్తగా డిఫరెంట్గా తయారు చేసినాం. మరి బాబు చెప్పు టేస్ట్ ఏ విధంగా ఉందో, పీస్ ఏ విధంగా ఉడికింది అనేది బట్టి తిని చూసి చెప్పండి. ఎలా ఈ విధంగా ఎప్పుడైనా తిన్నారా? బాగుంది. ఫస్ట్ సారి టేస్ట్ ముక్క బాగా ఉడికిందా? బాగుంది, ఉడికింది. టేస్ట్ అనిపిస్తుందా బాగా? అదే ఫ్రెండ్స్, మేము చేసిన కొత్తిమీర టేస్ట్ ఎలాగుంది అనేది మేము తిని మాత్రం తర్వాత మీకు కామెంట్ చేస్తాం ఫ్రెండ్స్. తినే టైం అయిపోయింది, ఉదయం నుండి ఏం తినలేదు. మరి తిని మాట్లాడదాం. మొక్క పక్కన అదే హలో ఫ్రెండ్స్, ఇంకా మా తినేది అయిపోయింది ఫ్రెండ్స్. అంతా ఇంకా వెళ్ళిపోవాల్సింది, మేము మా ఊరికి బయలుదేరాల్సిందే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము మంచిగా డిఫరెంట్గా ఐటమ్ చేయాలనుకుంటున్నాం. మేము చేసే వరకు వెయిట్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో మీకు నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే మేము చివరిలో మేము వెళ్ళే ముందర 2 తేళ్ళు కనబడుతున్నాయి ఫ్రెండ్స్. ఒకటి చిన్నగా ఉంది, ఒకటి పెద్దగా ఉంది. మీరు కూడా ఈ వర్షాకాలం అక్కడక్కడ తేలు కనబడుతుంటాయి ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యం అందరికీ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మా సబ్స్క్రైబర్లు అందరూ అంత మంచిగా ఉండాలని మా కోరిక. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కొత్తగా ఆస్కరమైన వీడియో చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొత్త ఐటమ్ చేస్తాం. ఒకవేళ మీకు ఈ ఐటమ్ చేయాలనిపిస్తే కూడా మీరు మాకు చెప్పండి. ఆ ఐటమ్ మేము చేయగలమని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది ఫ్రెండ్స్. అందరూ స్ట్రైట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ కామెంట్ పెట్టండి. అలాగే